బా ఎట్లా 31st నైట్ వస్తుంది. 31st దావత్కి ఏమో పైసలు లేవు, ఉన్నా కూడా ముగ్గురు నలుగురికే సరిపోతుంది. ఇప్పుడు ఆ వరుణ్ గాడు తేజగాడు వస్తాడు, అమ్మా తల మెంటలెక్కుతుంది. వానికి పెట్టినామనుకో వాడే కిలో బొక్కలు మొత్తం జురుతాడు. మా కాడ ఉన్నాయి అంతంత మాత్రం పైసలు. ఎంత ఒక కిలో చికెను కిలో మటన్ వేసుకొని పోతే నేను మామయ్య ఇంకిద్దరు ముగ్గురు కూరలను వేసుకుంటే అయిపోతుంది. ఆ వరుణ్ కానీ తేజగాని తీసుకుపోయినాం అనుకో ఇక మొత్తం జొర్రి పడేస్తారు. ఒక్క నల్లి బొక్క లేకుండా చేస్తారు మాకు, మేమే పోతాం. ఏమ్రా తేజ, ఏం చేస్తున్నావు? ఏం లేదురా 31st దావతని మామయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు చెప్పిళ్ళు. ఏం గుర్తున్నారా? ఏడా మామయ్య వాళ్ళు చెప్పిళ్ళు అప్పుడు వెళ్ళిపోయి ఇంటికి పోయేసరికి. అవునా? మంచిగా అలక్సలా చేసుకుంటున్నట్లే. వెళ్ళిపోయిలేటో ఏమో నాకు కూడా చెప్పలే. ఎటు పోయాలంటూ? ఏమో మటన్ అన్నారు, నల్లి బొక్కల కూర అన్నారు, చికెన్ కూడా అన్నారు. అదే చికెన్ మంచిగా చంపుకొని తింటారు. మరి ఏం చేద్దామంటావు? ఏం చేస్తాం ఇక వాళ్ళ తప్ప ఎవరు లేరు మనకి. ఇక 31st దావతి అని వాళ్ళు ఎక్కడున్నా దొరకబట్టి తీరాలి, దొరకబట్టాలి. ఇక వాళ్ళ తప్ప మనకి ఎవరిది లేరు. మంచిగా నల్లి బొక్కలు అవన్నీ చికెన్ మటన్ మంచిగా చేసుకుంటారట దావతు. నా దగ్గర పైసలు పొయ్యి ఎక్కడున్నా దొరకబట్టి వాళ్ళని పొయ్యి మొత్తం ఆగమాగం చేసేసి తిందాం. ఆగమాగం చేద్దాం, రచ్చ రచ్చ చేద్దాం. ఏమంటారు? నడు మరి పోదాం, నడు మరి పోదాం. మరి పోదాం. ఎట్లయినా సరే మొత్తం నల్లి బొక్కలు మనమే చూడాలి. వానికి వరుణ్ గానుకున్న తేజగానికి అస్సలు చెప్పకుండా వచ్చినా వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఎత్తకు. మళ్ళీ మనకి ఇంతే కిలో చికెన్ కిలో మటన్ ఉన్నదే 4-5, అది సరిపోదు కూడా. సర్లే, వాళ్ళు ఫోన్ చేస్తే నేనేం ఎత్తనులే. అస్సలు ఎత్తకు. మళ్ళీ ఫోన్ చేసినా కూడా ఎత్తకు. వానికి ఈశ్వర్ గానికి కూడా చెప్పు ఎత్తొద్దా. వానికి ఈశ్వర్ గారు వాడే లోకంలో ఉన్నాడు. వానికి కూడా నేను ఫోన్ చేయలే. ఏం ఆ వరుణ్ గారు కూడా ఇవ్వనికి చేయలే నేను. వాడు వరుణ్ గారు వచ్చిండు అనుకో, నల్లి బొక్కలు అందులో ఉన్నాయే పడ్డాయి 2-3, అవి మొత్తం వాడే జుర్రేస్తాడు. ఎక్కడ ఎత్తుకినా దొరకతలేరు కదరా. తిరిగి నాకు చక్కెర వస్తుంది. నాకైతే ఆకలి అయితే బాగా చక్కెర కూడా అయింది. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు కనుక దొరికిల్లు అనుకో మొత్తం మటన్ కల్లాస్ చేద్దాం. అసలు ఉంచొద్దు, ఒక్క ముక్క ఒక మెతుకు కూడా ఉంచొద్దు. వాళ్ళ దగ్గర అరే ఈశ్వర్ అన్నారా? ఈడేం చేస్తాను అడుగుదాంపా. ఏం లేదన్నా, నీకు 31st దావత్ తెలియదా? అన్నయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు మొత్తం వచ్చిండ్రా. ఏమన్నా వాళ్ళు ఇటే వచ్చిల్లంట. మరి ఇటే షాపూర్ జంగల్ సైడ్ ఇటే వచ్చిల్లంట. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడనే ఎక్కడ ఉంటుంటారు. అవునరా పక్క. మరి పోదాంపా అన్న. మరి వాళ్ళ దగ్గర ఒక్క మెతుకు ఉండదు. మెతుకు ఉండకుండా బాగా చూడండి. వడువరా? అరే నువ్వు ఇడువరా, నేను స్ట్రేట్ పోతా. సరే నన్ను ఎత్తుకుదాం. అంటారు వీడు. కనిపించిల్లారా? అరే ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? నాకు పిచ్చిలేస్తుంది, ఆకలిగా అవుతుంది ఒక దిక్కు. ఎక్కడున్నారు వీళ్ళు? అబ్బా నాకు పిచ్చిలేసిందంటే నేను చెట్టు అంతా. చూస్తున్నా. అరే దొరికిరా వాళ్ళు? అరే అన్న నాకు దొరికిల్లన్న వాళ్ళు. అవునా? అక్కడ ఉన్నారు, అక్కడ మొత్తం దావత్ చేసుకుంటారు. అవునా? పోదాం పాలి. పోదాం. మామే తొందర వేయాలి. వాళ్ళు వచ్చిళ్ళు అనుకో ఆగమే, ఇక మొత్తం తినేస్తారు. నూనె ప్యాకెట్ తీసుకో. నూనె ప్యాకెట్ తొందర వేయాలి. తొందర కథం చేస్తా. అన్నం అయిపోయింది, కూర పొయ్యి మీద వేస్తున్నా. ఇంకో 1/2 అవర్లో అయిపోతుంది. నూనె ప్యాకెట్ తెస్తున్నా. తెలిసిందంటావా వాళ్ళకి? తెలిసే ఉంటుంది, మెల్లగా వస్తారేమో. అందుకే వాళ్ళు రాకముందే మనం తొందర తినేయాలి. అయితే తొందర తీసుకొచ్చాయి. మరి వాళ్ళు రాకముందే నూనె ఏగిపోవాలి మొత్తం. వాళ్ళు వచ్చిలా కథమే. అరే శ్రీకాంత్, నువ్వు వాళ్ళు వస్తుల్లో లేదో అనేది చూసి కనిపెట్టుకుంటా ఉండు. లేకపోతే వాళ్ళు వచ్చిళ్ళు అనుకో అన్నీ చంపుతూనే ఉంటారు. అవుతుంది పట్టుకర్. అరే వాళ్ళు అక్కడ కూర చేసుకుంటారు తేజ. అన్న అందరు ఉన్నారు, మామయ్య పోరోళ్ళు అన్నయ్య. మనల్ని వదిలేసి 31st ఉన్నారు అక్కడనే ఉన్నారు. చూద్దాం.
అరే దొరికిర్రా. దొరికిల్లా మంచిగా తింటాలా ఈయనరా ఆఖరికి దొరికేసి ఆఖరికి అన్న దొరికేసి అన్న నాకు చెప్పకుండా అలాగ వచ్చి ఏం వండుకొని కథ? తింటారా? మాట కూడా చెప్పలే ఎవరికి. అమ్మరా మంచిగా వచ్చేసిల్లే మా మామయ్య 31st రావద్దు మాకు తెలియకుండానే అంతా మోసం మామయ్య మోసం. అంతా మొత్తం నాకేం తెలియదురా బాబు, మీ అన్నయ్య నాడు పోయిండు. అన్నయ్య పోయిండు? చెప్పేటోళ్ళు లేరు అనుకుంటానా అన్నయ్య బయటికి పోయిండు, వస్తాడు, వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతాడు. అమ్మయ్య ఇవాళ 31st దావత్ మాత్రం మంచిగా మేము నలుగురమే ఉన్నాం, పోరలు ఇద్దరు నేను మామయ్య. వీళ్ళు రాలే, వరుణ్ గడితే బరిని తప్పించు. ఎవరు మీరు చూసిల్లా? నిజంగా చెప్పండి రా. అయిపోయిందిరా, గోయిందా మొత్తం గోయిందా, కూర మొత్తం పోయింది. ఇప్పుడు ఎట్లా మరి? నడవ ఫస్ట్ చూద్దాం, నడు నడు నడు. అరే మీరెప్పుడు వచ్చిల్రా? మొత్తానికైతే మీరు అరే మీకోసమే రా, చికెన్ మటన్ మీకోసమే తెచ్చిన. అరే మామయ్య అడుగు, నీకు ఫోన్ చేసినాం రా. అరే లేరా, నీకు చూపెడుతుందా? చికెన్ మటన్ మీకోసమే రా, మీకోసమే తెచ్చిన. ఇగో మీకోసం అన్నం, ఇగో అన్నము మటను ఇన్ని తెస్తే మళ్ళీ మీకు మీరు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఫోన్లో నన్ను అంటే అరే రాండ్రా, చికెన్ చేసిన మీకోసము. ఏం వస్తువులు మీకు ఫోన్ చేస్తే ఎత్తారు మళ్ళా కథలు. అబ్బా ఫోన్ చేస్తావా? చూడరా మీకోసమే, అగో చూడు చికెన్ కూడా చేసిన, ఇన్ని చేసిన. చెప్పకుండా మామేమంటాడు, మేము మీ అన్నయ్యకే తెలుసు అంటాడు. టెన్షన్ లో కొత్తిమీర వేసుడు కూడా మర్చిపోతున్నారా మీ వల్ల. మామేమంటాడు, మీ అన్నయ్యకే తెలుసు అంటాడు. మామయ్యకి ఏం తెలుసు? మామయ్యకి ఏం తెలియదు. నేను సడన్ గా చెప్పేసిన, మామయ్య కూడా ఏం తెలియదు. మొత్తానికి అయితే అందరం కలుసుకుందాం. ఇప్పుడు మాకు ఉందా లేదా? మీరే తింటారా? పెట్టకపోతే మీరు ఊకుంటారా? ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోతావు. మీ మొఖాలు చూస్తే అట్లనే ఉన్నది. మొత్తానికి అయితే వీళ్ళు హ్యాడేళ్ళు అన్నం 31st దావత్ వద్దనుకున్నా కూడా దొంగలు ఎక్కొచ్చి మరి తింటారు. చూడండి మీరే, 31st దావత్ పోరలతో కలిసి తెచ్చుకుందామంటే పందిరి లెక్క వీడు వాడు వచ్చావా? ఉంచుతా అర్రా మటన్ మాకు కల్లాసా? ఎందుకు వచ్చిల్రా మీరు? మా 31st చక్కగా కానీరా. ఎందుకు వచ్చిల్రా మీరు అంటాడు. ఎందుకు వచ్చిల్రా మీరు అంటే ఇక ఫ్రెండ్స్ ఇగో మా 31st దావత్ అయితే ఇట్లా లాస్ట్కి ఇట్లా ముగిసిపోయింది. కొంచెం మటన్, అరే మూలిగ బొక్క నాకే వచ్చిందిరా. చూడండి ఇట్లున్నది మాది మొత్తం. ఎట్లున్నదిరా? బాగున్నదా మటన్? మంచిగా ఉన్నదా? వీడియో నీ సైడ్ ఉన్నప్పుడు మాత్రం మాట్లాడవు కదా, ఇటు వచ్చినప్పుడు మాట్లాడతావు కదా. ఇప్పుడు ఎట్లున్నదిరా? మస్తు ఉంది, నిజం చెప్పు. నిజంగా మస్తు ఉంది ఫ్రెండ్స్ ఇంతటితో మా వీడియో అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పురా ఫ్రెండ్స్, మా వీడియో అయితే ఇంత లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియగలరు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది. స్టార్ట్ చేయండి రా. కమాన్ తేజ ఆగం చేయాలరా, జరా శివకి చూడు జర. దానిలో సౌండ్ పెంచండి రా. బాక్స్ పట్టుకొని ఎదురురా. ఏదో స్పెట్స్ నువ్వు తీసుకో. మొత్తం తాయినోన్ లెక్కిరా, తాయినోన్ లెక్కి జర్రా. నువ్వు శ్రీకాంత్ జర తేజా, అదే స్టెప్ కాదు, పండుకో ఇట్లా కూర్చో.
ఇది ఎక్కడిదిరా ఫ్రెండ్స్ ఇంతటితో అయిపోయింది.